వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అంటే చాలా మంచివి, మన ఏరియాస్లో పండేవి ఖచ్చితంగా తీసుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంతగా బయట నుంచి వచ్చే ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా ఫ్యాన్సీగా అయిపోయింది. అయితే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్లో మేటి ఫ్రూట్ అంటే జామకాయ గురించి చెప్తూ ఉంటారు. జామకాయ చాలా మంచిది, ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఒక వరంలాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. సో జామకాయలో ఉన్న పోషక విలువలు ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, సో జామకాయ తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, జామకాయ తింటే జలుబు చేస్తుందని చెప్తూ ఉంటారు, వాస్తవమేనా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఇప్పుడు జామకాయ చాలా మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది అంటారు. మ్యామ్ ఆరోగ్య లాభాలు అవన్నీ ముందు వెళ్ళే ముందు అసలు జామకాయలు ఇప్పుడు ఇది మంచి ఒరిజినల్ జామకాయ, ఇంత పెద్ద జామకాయలు కూడా చూస్తాము, అసలు ఏది కొనుక్కోవాలి? అవన్నీ హైబ్రిడ్ పెద్ద జామకాయలని. ఇప్పుడు మార్కెట్లో బాగా దొరికేవి తైవాన్ జామకాయలు అని చెప్పి బాగా దొరుకుతున్నాయి. అవి చాలా బాగుంటాయి, చూడగానే తినేసేయాలి అని, కట్ చేస్తే కూడా చక్కగా కొబ్బరి ముక్కల్లాగా మంచిగా టెండర్గా చాలా బాగుంటుంది. కానీ అవి నోట్లో పెడితే మాత్రం చప్పగా ఉంటాయి అన్నమాట, చూసినంతగా అవి టేస్ట్లు ఉండవు. జామకాయ ఏదైనా కూడా మంచిదే, కానీ నార్మల్గా మన ముందు నుంచి ఉన్న జామకాయలు మీకు తెలుసు కదా, జామకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. జామకాయల్లో కూడా ఇట్లా ఒక ఉంటుంది, చిన్న కాయలు ఉంటాయి, అంటే పెద్ద అయినా ఈ సైజే ఉంటాయి. అలాగే పింక్ కలర్ ఉంటుంది, కొంచెం రెడ్డిష్గా ఒకటి ఉంటుంది, కొంచెం ఎల్లో షేడ్లో ఉన్న జామకాయలు కూడా ఉంటాయి. మీరు చూస్తారు కదా గులాబ్ జామున్ అంటాం. గులాబ్ జామున్ అంటే లోపల గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని గులాబ్ జామకాయ అంటారు. అంటే గింజలు లోపల ఉన్న ఆ గుజ్జు ఏదైతే ఉందో ఆ పింకిష్ ఉంటుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో జామకాయ నార్మల్గా ఇది నార్మల్ ఏమంటాం, దేశీ లేకపోతే నాటు అని అంటాం కదా, అందులో పెద్ద జామకాయ ఇది. ఇంతింత జామకాయలు కూడా ఉంటాయి, ఇంతింత జామకాయలు కూడా ఉంటాయి. అలాగే తర్వాత గులాబ్ జాము అంటే జామున్ అంటే వాటర్ లాగానే ఉంటాయి అన్నమాట. నాట్ వాటర్ యాపిల్స్, అవి వేరు. ఇవి ఎక్కువ కోస్టల్ అంటే గోదావరి జిల్లా రావులపాలెం అటువైపు బాగా కాస్తాయి. అవి చిన్న చిన్నవి లైట్ పింకిష్ కలర్లో ఉంటాయి. అవి తింటుంటే అంత వాటర్ లాగా ఉంటుంది, చాలా బాగుంటాయి ఆ జామకాయలు కూడా. సో జామకాయలో చాలా 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 వైద్యం చేయొచ్చు. ఈ జామకాయ డైజెషన్కి చాలా మంచిది మనకి. అయితే మరీ పండు తినకూడదు, అలాగే మరీ పచ్చిది తినకూడదు. దూరగా ఉన్న జామకాయ డైజెషన్కి చాలా మంచిది. బాగా పండిపోతే అది డైజెషన్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. హై క్యాలరీస్ కూడా ఉంటాయి దాంట్లో. బాగా మిగల పండిన జామ పండు. చాలామంది ఏం చేస్తారంటే జామకాయ బాగా పండింది తింటారు, ఎందుకంటే పళ్ళు నొప్పిగా ఉన్నాయని కొంత పెద్దవాళ్ళు నమలలేమో చెప్పేసి పండిపోయిన జామకాయ తింటారన్నమాట. అది ఏమవుతుందంటే డైజెషన్ చాలా లేట్ అవుతుంది, చాలా తొందరగా డైజెషన్ అవ్వదు, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఆ జామకాయ మంచిది కాదు. సో ఇలా దోరగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు, తింటుంటే ఆ టెండర్నెస్ ఉండాలి. ఈ జామకాయ చాలా మంచిది. అయితే దీంట్లో చాలా మందికి గింజలు అరగవు. జామకాయ తింటారు కానీ గింజలు అరగవు. ఎవరికైతే గింజలు అరగవో వాళ్ళు ఆ గింజల వరకు తీసేసుకుని వట్టి జామకాయ తినొచ్చు. దీంట్లో విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది, విటమిన్ కే ఉంది, అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి దీంట్లో, చాలా మంచిది అన్నమాట. ఇది వెయిట్ పెరగకుండా కూడా చేస్తుంది. తర్వాత విటమిన్ సి ఎలా అంటే మీకు నార్మల్గా చాలా మంది ఏమంటారంటే జామకాయ తినగానే నాకు జలుబు చేస్తుంది, మీరు కూడా అన్నారు, జామకాయ తినగానే జలుబు చేస్తుంది, ఆరెంజ్ తినగానే జలుబు చేస్తుంది, నిమ్మకాయ తగిలితే జలుబు చేస్తుంది, ఇట్లా అలర్జీస్ ఉంటాయి కదా. యోగా చేస్తే అలాంటి అలర్జీస్ అన్నీ తగ్గిపోతాయి, ఎందుకంటే ఇది న్యాచురల్ ఫ్రూట్ అండ్ సీజనల్గా అన్ని సీజన్లో ఆల్మోస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు అయితే బాగా వస్తాయి ఈ జామకాయలు. దీన్ని వైద్యంలో ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, జామ్ పిందులు అంటాం కదా, చిన్న అంటే పువ్వు వచ్చిన తర్వాత చిన్న పిందు వస్తుంది దానికి, చిన్నదన్నమాట.
నోటి పూత అని తెలిసి ఉంటుంది, నోటి మౌత్ అల్సర్స్, చిన్న చిన్న అల్సర్స్ వస్తాయి. ఎంత వాటికి విటమిన్ సి టాబ్లెట్స్ వాడతారు, రెబోఫ్లెవిన్ అని చాలా మెడిసిన్స్ వేసుకుంటారు. ఆ మెడిసిన్స్ వేసుకోవడం తగ్గదు. ఎన్ని మెడిసిన్స్ అవి మౌత్ అల్సర్స్, స్మైల్ అని ఇంకా చాలా వాడతారు, ఆయింట్మెంట్స్ అని, అప్లికేషన్స్, మెడిసిన్స్. కానీ ఈ జామ చిన్న పిందె తీసుకుని దాన్ని బాగా నమిలి 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 ఒక్కటి చాలు, ఒకటి కానీ చిన్న అయితే 2 బాగా నోట్లో నమలాలన్నమాట. జ్యూస్ రావాలి నోట్లోకి. ఆ జ్యూస్ను కొంచెం మౌత్లో నమిలిన తర్వాత ఆ జ్యూస్ని మనం కొంచెం నోట్లో ఉంచుకోవాలి. కొంచెం సేపు ఉంచిన తర్వాత మీరు తినొచ్చు, లేదంటే ఊసేయచ్చు, నో ప్రాబ్లం. అదేమవుతుందంటే ఈ అల్సర్స్ అన్ని చాలా తొందరగా తగ్గుతాయి. చాలా మందికి ఈ సీజన్లో పర్టికులర్గా ఈ వింటర్ వచ్చేసరికి ఈ పార్ట్స్లో పగలడం, మౌత్ అల్సర్స్ రావడం, తొందరగా డ్రైనెస్ రావడం, చాలామందికి డ్రైనెస్ కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ జామ పిందె నమలడం వల్ల బాగా నమిలి నమిలి నమిలి, అంటే నములుతూ మనం మామూలుగా మింగేస్తూ ఉంటాం కదా, అలా మింగకూడదు. నములుతూనే ఉంటే ఏమవుతుందంటే ఆ లోపలంతా ఆ సెలైవాతో కలిసి జ్యూస్ లాగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ జ్యూస్ మనం మింగొచ్చు, లేదంటే ఊసేయచ్చు. ఆ కొంచెం సేపు అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ అల్సర్స్ అన్ని తగ్గిపోతాయి ఈ జామ పిండితో. అలాగే తర్వాత చాలా మందికి ఈవినింగ్ మీల్ డైట్ చేసే వాళ్ళకి ఇది ఫుల్ కదా, ఒక జామకాయ తినేశారు అని అంటే మీకు పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది, అంటే ఫుల్గా ఉంటుంది. సో మంచి విటమిన్స్ ఉన్నాయి, ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి, మంచి ప్రోటీన్ కాబట్టి మనకి హ్యాపీగా మీరు మీల్స్ స్కిప్ చేసుకోవచ్చు మీరు ఫ్రూట్లో. ఇది ఫిల్లింగ్గా బాగుంటుంది జామకాయ. ఒకటి కాకపోతే మీరు 2 కావచ్చు, 2 తినకపోతే 3-4 కూడా తినొచ్చు మీ కెపాసిటీ. కాబట్టి ఈవినింగ్ మీల్ లాగా ఇది డైట్ చేసే వాళ్ళకి జామకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది ఇది. తర్వాత విటమిన్ సి, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్కి. దీంట్లో ఈ జ్యూస్ మనం మింగుతాం కదా, ఈ జ్యూస్ ఏమవుతుంది అని అంటే ఆ మింగుతున్నప్పుడు మన ఆ ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఈ అన్నవాహిక ఉంటుంది కదా, తర్వాత పొట్ట. సో ఆ జ్యూస్ ఏమవుతుందంటే ఆ పొట్టలోకి వెళ్ళిన తర్వాత అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ జ్యూస్ ఆ లేయర్, నేను చెప్పేది మీ ఆ లోపల ఉన్న పొట్ట లేయర్కి, మీ ఇంటెస్టైన్ లేయర్కి ఇవి చాలా చాలా మంచిది. ఎందుకు మంచిది అని అంటే ఇప్పుడు చాలామంది మెడికేషన్లో ఉంటారు, అంటే రెగ్యులర్గా డయాబెటీస్ వాళ్ళు కానీ, బీపీ ట్యాబ్లెట్స్ కానీ, ఇట్లా ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత చాలా సెన్సిటివ్గా అవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్. తొందరగా ఏం తిన్నా పడకపోవడం, లేకపోతే బాగా గ్యాస్ట్రిక్, పర్టికులర్గా బీపీ మెడిసిన్, హార్ట్ మెడిసిన్ వేసుకునే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేసుకునే మెడిసిన్ ది సైడ్ ఎఫెక్ట్. అట్లాంటి వాళ్ళు ఇది బాగా మంచిగా ఆ నమిలి గనక ఆ జ్యూస్ గనక మింగినట్టయితే ఇది పర్టికులర్గా జ్యూస్ అంటే కొంచెం పండిన తర్వాత ఇది చెక్కేసేసి ఈ పై తొక్క చెక్కేసేసి అట్లా కాకుండా మంచిగా కడిగేసుకుని ఈ తొక్కలోంచే మంచి అది వస్తుంది అన్నమాట. ఆ లేయర్ అబ్జార్బ్ చేసుకుని ఏదైతే ఆ ఎంజైమ్స్ అవి కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి, డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వడానికి అది అబ్జర్వ్ చేసుకుని ఆ లేయర్ మనకి పుండులాగా పడకుండా అసిడిటీ ఫామ్ అయినప్పుడు చిన్న చిన్న అల్సర్స్ లాంటివి వస్తాయి లోపల. ఆ అల్సర్స్ కూడా రాకుండా చేస్తుంది జామకాయ. ఈ జామాకుల కషాయం కూడా తీసుకుంటారు కదా? జామాకులు చాలా మంచిదండి. జామాకులు డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్కి చాలా మంచిది. జామాకులు హార్ట్కి కూడా చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. మంచి సువాసన ఉంటుంది. 2-3 జామాకులు మధ్యాహ్నం ఇప్పుడు ఈవినింగ్ 4 టీ లాగా, అంటే మనం హెర్బల్ టీస్ లాగా చాలా లైట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అందులో ఏం కలుపుకోకూడదు. జస్ట్ 2-3 ఆకులు కడిగేసి దాన్ని ఒక కప్పు నీళ్ళు వేసి ఒక 3 to 4 minutes బాయిల్ చేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం అలా వదిలేసి తర్వాత వడపోసుకుని తాగితే చాలా చాలా మంచిది. ఒక వారం రోజులు జామాకు, ఒక వారం రోజులు ఇంకా వాళ్ళ ప్రాబ్లంను బట్టి సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. జామాకు డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా టీ తాగొచ్చు. అలాగే దీని పైన ఉన్న దాన్ని బాగా నమలడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంది. మీరు జ్యూస్ కన్నా కూడా జ్యూస్ మనం తీసేసుకుని తాగేస్తాం టేస్ట్ కోసమే తప్ప, అది మీరు ఎప్పుడైతే నమిలితే మన సెలైవాలో కలుస్తుంది అన్నమాట. అది కలిసి అది జ్యూస్ లాగా తయారవుతుంది, మన నోట్లో తయారవ్వాలి ఆ జ్యూస్.
అది గనక మింగితే అది మీ పొట్టకి మీ ఆ ఇంటెస్టైన్స్కి చాలా మంచిది. ఇప్పుడు బాగా పండిన దానికన్నా దోరగా ఉన్న జామకాయ అయితే మంచిది. దోరగా అయితే మంచిది. చాలామంది ఏమంటే పళ్ళు ఇబ్బంది అయ్యి తినలేని వాళ్ళు ఉంటారు జామకాయ. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు క్యారెట్ తురుము తీసుకున్నట్టుగా చక్కగా తీసేసుకుని అది ఈజీగా నమలచ్చు కదా, తినొచ్చు కదా, గింజలు అవి లేకుండా. సో అలా కూడా దీన్ని తినొచ్చు. జామకాయ పచ్చడి చేసుకోవచ్చు. జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది. రోటి పచ్చడి చేసుకోవచ్చు, అలాగే నిలువ పచ్చడి కూడా జామకాయ పచ్చడి చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో ఇట్స్ వెరీ సింపుల్. మామూలుగా కాస్త చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయ రసం కానీ కలుపుకొని కారము కొంచెం మెంతి పౌడర్ అది వేసి కలిపేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మీరు అన్ని న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఎలా ఉండాలి, అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మన ఆహారాలు ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక పెద్ద యోగా గురు, యోగిక్ డైట్లో మీరు చాలా స్పెషలిస్ట్. మీ దగ్గర డైట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి అంటే జనరల్గా మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అలాంటి వాటి మీద మక్కువతోని అసలు మన దేశీ ఫ్రూట్స్ని మనం మర్చిపోయాము. మన పరిసర ప్రాంతాలు ఎలాంటి ఫ్రూట్స్ ఉంటాయో, అవి సీజనల్ ఫ్రూట్స్ ఏమొస్తాయో వాటిని తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.